నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఒక 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గద్వాల్కి వెళ్తా ఆయనకి గిగా మెగా బ్యాటరీ ప్యాక్ యొక్క తయారు చేసే అమర్ రాజా కంపెనీ కనిపించినట్టు ఆయన హయాంలోనే అది శ్రీకారం చుట్టుకుంది కాబట్టి ఇప్పుడు అది నోచుకుంది అని చాలా సంతోషంగా ఉంది అని ఆ సంస్థ చైర్మన్ ఫౌండర్ ఎండీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్కి ట్వీట్ చేసి ఆయన ఆ ఫోటోల్ని ఆ సంస్థ యొక్క ఫోటోలు ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో అది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో రావాల్సినటువంటి నెలకొల్పాల్సినటువంటి ప్లాంట్ గతంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని గత 5 ఏళ్లలో అది హైదరాబాద్ తరలింది. తెలంగాణకి ఇప్పుడు వరప్రధానిగా అమర్ రాజా మారబోతా ఉంది. సో అసలు ఏంటి స్టోరీ, అసలు ఎందుకు అమర్ రాజా ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాండ్, అది గల్లా ఫుడ్స్ అయినా లేదంటే అమర్ రాజా బ్యాటరీస్ అయినా, అమర్ రాజా అమరాన్ బ్యాటరీస్గా కూడా వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కూడా ఈవీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. అట్లాగే చాలా వరకు ప్రభుత్వాలన్నీ కూడా ఈవీని ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, సోలార్ని ఎంకరేజ్ చేస్తుంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, ఆ పాలసీ మ్యాటర్లో ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి సంస్థను ఇక్కడికి తరలి రావాల్సి వచ్చింది తెలంగాణకి? మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం. రీసెంట్లీ కేటీఆర్ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. అమర్ రాజా గద్వాల్కి వెళ్తా కనిపించినటువంటి, ఏదైతే మనకి బెంగళూరు వెళ్తుంటే కియా ఏ విధంగా కనిపించింది, ఆయనకు పాపం అమర్ రాజా కనిపించింది, ఫోటో తీసి ట్వీట్ చేశాడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు అప్పట్లో వచ్చి పెట్టారు, సంస్థ చాలా బాగా వచ్చింది సంస్థ అని చూసి ఫోటో పెట్టారు. ఏంటి మేడం అప్పుడు ఆ ప్లాంట్ ఇక్కడ తరలి రావడానికి కారణాలు ఏంటి? అసలు చదివినిపించరాదు మీరు ఒకసారి. నేను చెప్పింది తెలుగులో, అది ఇంగ్లీష్లో ఉంది, చెప్పండి. While en route Gadwal yesterday was heartening to witness the progress of the Amar Raja Giga battery pack unit at Mahabubnagar, thanks to EV and ESS policy of KCR government and of course to Galla Jaydev garu, the CMD of Amar Raja. ఇక్కడ క్రెడిట్ అంతా ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ కి ఇచ్చారు. ఎందుకంటే ఆయన హయాంలో వచ్చింది కాబట్టి ఆయన క్రెడిట్ తీసుకున్నారు కదా. పైగా ఆయన రీట్వీట్ చేసినప్పుడు కూడా అప్పట్లో లాంచింగ్, అప్పటి ఫోటోలు, ఇవే ఫోటోలు ఆయన పెట్టింది, దానికి రీట్వీట్ చేసి ట్యాగ్ చేశారు ఆయన. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీ వాళ్ళకి ఆల్రెడీ సంస్థ ఉంది. ఆ సంస్థ దగ్గర ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్న యూనిట్ అక్కడ పెడదాం అనుకున్న తిరుపతిలో. కానీ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అమర్ రాజా బ్యాటరీని ఎలా చూసారంటే, గల్లా జయదేవ్ అంటే టీడీపీ అంటే అమర్ రాజా బ్యాటరీ అనే స్థితిలోకి ప్రతి ఒక్కరు దిగజార్చి ఒక యూనిట్ వెళ్ళిపోతే ఏమవుతుందన్న ఒక చిన్న ఐడియాలజికల్ లైన్ లేని సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ మరీ ప్రధానంగా వాళ్ళకి సకల శాఖ మంత్రి, స్పోక్స్ పర్సన్, మౌత్ పీస్, వాట్ ఎవర్ సజ్జల వచ్చి బయటకు వచ్చి చెప్పాడు, వాళ్ళు వెళ్ళిపోవడం మేమే పంపించేసాం వాళ్ళంట. ఆడేసిటీ చూడండి అతను చెప్పిన దానికి. అప్పుడు నాకు తెలిసి 7,500 కోట్ల పెట్టుబడి అనుకుంటా. ఆ పెట్టుబడి పక్కన ఉంచండి, డైరెక్ట్లీ 10,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఇప్పుడు యూనిట్, ఇండైరెక్ట్లీ 5,000 పీపుల్కి. చదువు 15,000 ఉద్యోగాలు నాశనం చేసిన చరిత్ర అది ఓన్లీ ఒక్క కంపెనీ ఇచ్చే. అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు తెలంగాణలో ఇన్ని యూనిట్స్ ఇచ్చింది. వాళ్ళు చీమాకి దరిద్రం ఎందుకు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరినప్పుడు తమిళనాడు ఇంకా తెలంగాణ, కర్ణాటక కూడా వాళ్ళు వచ్చినప్పుడు దే చూస్ తెలంగాణలో ఇక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వాళ్ళ యూనిట్ ఫ్లరిషింగ్ వెళ్ళిపోయింది. అండ్ పర్టికులర్ గా జగన్ పీరియడ్ లో ఈ పర్టికులర్ మాటలిని బిజినెస్ గ్రోత్ డంప్ అవడంతో ఏంటంటే కక్షాపూరితంగా వెళ్ళిన అట్మాస్ఫియర్ చూసి గల్లా జయదేవ్ పాలిటిక్స్ నుంచి కూడా హెస్ విత్డ్రూ హిమ్సెల్ఫ్. ఆయన వెళ్ళిపోయిన తర్వాతే కదండి ఆ స్థానంలో పెమసాని గారు వచ్చారు ఇప్పుడు, లేకపోతే ఆయనకు స్టోర్ ఉండేది కాదు. సో ఈ పర్టికులర్ జయదేవ్ గారు ఫర్ రిసిగ్నేషన్ టువర్డ్స్ పాలిటిక్స్ ఇప్పటి నుంచి అప్పటి నుంచే అండి గల్లా వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇన్స్పిరేషన్, మెంటర్ గల్లా అరుణ గారి ఫాదర్. సో ఆ టెన్యూర్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నాళ్ళని కూడా కూకటి వేళ్లతో కదిలిచ్చేసేంత కెపాసిటీ వీళ్ళకి వాగ్దాటికి ఉంది. రాష్ట్రంలో మనం గత 5 ఏళ్లలో చూసుకుంటే కనుక పెట్టుబడులు ఏమొచ్చినాయి. ఇప్పుడు గుడ్డు పంచాంగం ఈ రోజు కోడ్ తెస్తే రేపే గుడ్డు పెట్టాలని చెప్పాడు కదండి అమర్నాథ్. గుడ్డు పంచాంగం చెప్పిన అమర్నాథ్ తీసుకొచ్చిన యూనిట్స్ ఏంటంటే, నేను ఛానల్ పేరు చెప్పట్లేదు బాగోదు కాబట్టి, కార్టూన్ టెలికాస్ట్ చేసే ఒక ఛానల్. అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ రాష్ట్రంలో వీళ్ళు పెట్టుబడిదారులు అంటే ఎవరైనా అవుతారు. ఇంకా కోతి కుక్క నక్క బొమ్మలు వేసుకునే ఛానల్స్, ఓకే, నూడిల్స్ బండాడు, మిర్చి పేస్ట్ అమ్ముకునేవాడు. ఆ పెట్టుబడి సమిట్లకు వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు బ్లేజర్లు వేసేసి కూర్చోబెట్టి వీళ్ళు పెద్ద వ్యాపారవేత్తలు అని చెప్పి మనందరి ముందుకు తీసుకొచ్చి, అమ్మో రాష్ట్రంలో ఇంకేదో జరిగిపోతుంది, గిగా సైజ్ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వచ్చేస్తే అందరూ షాక్ అయ్యారు. పోయిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమో సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్ పోయినాయి ఆంధ్రప్రదేశ్కి. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన గుడ్డు పంచాంగం చెప్పిన అమర్నాథ్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తేనేమో నూడిల్స్ బండాడంట. అప్పట్లో అప్పడాలు నిజంగానండి. అంటే మనకు ఒకసారి చూసుకుంటే రాష్ట్రాన్ని ఏం చేశారంటే ఇది దేనికి పనికిరాదు,
పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి దావోస్ ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారా? ఇది సో వైబ్రెంట్ ఆంధ్రప్రదేశ్ ని రెండోసారి సీఎం కింద నేను వచ్చాను, స్టేట్ ఫామ్ అయిన న్యూ బడ్డింగ్ స్టేట్ కి, ఈ బేబీ క్యాపిటల్ కి నేనేమైనా చేయగలుగుతానా? ఈ సన్ రైజింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అందరూ. సో ఈ సన్ రైజింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గురించి నేను చేయగలుగుతానని వెళ్తే సదరు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ టు ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డోంట్ యూ ఆన్సర్ ఎనీథింగ్? లేకపోతే నువ్వు వెళ్ళలేనప్పుడు వై డోంట్ యూ సెండ్ సమ్వన్? మనకి తీసుకురావటం రానప్పుడు పంపించడం ఎంతసేపు అన్న సిచ్యువేషన్ లో అమర్ రాజా గారిని గెంటేశారు. కానీ కియాని కూడా ఒకనొక సందర్భాల్లో భయభ్రాంతికి గురి చేశారు. అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, కియాని ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు కాదు. బుగ్గన గారు ఏం చెప్పారు? ఇది ఎవరు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్ లో కియా పెట్టమని చెప్పారు అధ్యక్ష. మరి రాజశేఖర రెడ్డి గారు టెన్నీర్ గురించి మాట్లాడితే వోక్స్ వ్యాగన్ ఎందుకు వెళ్ళిపోయిందండి అప్పట్లో? ఏమండి మీరు ఈ ప్రశ్నలు బుగ్గని ఎందుకు డైరెక్ట్ గా సైట్ చేయరు? నిన్న కాన్క్లేవ్ కండక్ట్ చేశారు. మీరు అన్నారు కాబట్టి నేను చెప్తాను. ఇట్ ఈస్ అ వెరీ కామన్ క్వశ్చన్. నిన్న కాన్క్లేవ్ జరిగింది, బుగ్గన వచ్చాడు. యూజువల్ గా అక్కడ చంద్రబాబు నాయుడు గారి టీమ్ ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు హర్షించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కాన్క్లేవ్ లో కూర్చుంటారు, అదర్ సైడ్ సీఎం. కనీసం ఎవరు వస్తారండి? ఎక్స్ సీఎం రావాలి కదా. ఇప్పుడు వార్డ్ గా మెంబర్ గా కూడా కండక్ట్ చేయలేదు. కూడా మళ్ళీ సకల శాఖ మంత్రి వచ్చాడు. నేను అదే అన్నాను, సజ్జన బుగ్గన ఇద్దరు వచ్చారు. పోనీ క్వశ్చన్స్ ఏమన్నా ఇద్దరులో బుగ్గనకి ఎక్కువ సైట్ చేశారా ఫైనాన్స్ మినిస్టర్ ని? ఏమైందా? పోనీ ఇలాంటి అడగడానికన్నా మనకు స్కోప్ ఉండేది. పోనీ మెడికల్ కాలేజ్ ఈరోజు బర్నింగ్ టాపిక్ ఏపీలో 8,000 కోట్లు మీకు ఫండ్ ఉన్నప్పుడు 1,100 1,400 స్పేర్ మీ విత్ అబరేషన్ హియర్, ఇంతే ఉంది ఫిగర్ మాత్రం. ఇంతవరకే ఎందుకు ఖర్చు పెట్టారు? మిగతా డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేదు? పోనీ బుగ్గనకైనా సైట్ చేశారా? లేదు. చంద్రబాబు నాయుడు గారి స్థాయి దిగజార్చింది అనిపించింది నాకైతే. దిస్ ఇస్ మై ఓపెన్ ఒపీనియన్. కాన్క్లేవ్ చూసినప్పుడు సమూచిల్గా ఎక్స్ సీఎం అనుకోండి, కాన్క్లేవ్ జరిగింది, ఆ ప్యానల్ డిస్కషన్ చేసిన వాళ్ళు మోడరేటర్స్ వేరే వాళ్ళు, మళ్ళీ వేరే వాళ్ళండి, ఎవరి కాళ్ళు వేరే వేరే చేశారు. బట్ వెన్ యూర్ కాలింగ్ అ సీఎం, కాల్ అ రెస్పాన్సిబుల్ ఆన్సర్ పర్సన్. ఇప్పుడు సజ్జన జనాలు ఎక్కడ ఎన్నుకోలేదండి సజ్జల్ని, మీరు అది మర్చిపోతున్నారు. వార్డ్ మెంబర్ గా కూడా కంటెస్ట్ చేయలేదు. వాళ్ళ పార్టీలో కీలక పర్సన్, అంతే, నేత కాదు, కీలక పర్సన్. ఇతను సకల శాఖలు హ్యాండిల్ చేశాడు కాబట్టి సకల శాఖ మంత్రి అంటారు. ఏ శాఖలో ప్రాబ్లం వచ్చినా అయితే అమర్ రాజా గారు అందుకే వచ్చి ఆయన అమరావతి గురించి మళ్ళీ యూటర్న్ తీసేసుకున్నారు ఆల్రెడీ. అదే కాదు, దానికి కూడా టాలెంటెడ్ అని చెప్పి మీడియాలో వచ్చింది కదండి. సీరియస్ ఆయన పక్కన పెట్టేస్తున్నారు, పక్కన పెడుతున్నారు, ఎన్ని ఉంటున్నాయి. కానీ ఈ సకల శాఖ మంత్రి ఒడేసిటీ రాష్ట్రాన్ని హవాకైంది. ఉద్యోగాలు పోయినాయి, పక్కన పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ పోయింది, పోనండి. అసలు నీ ఒడేసిటీ ఏంటంటే ఆల్రెడీ మేమే పంపించామని ధైర్యంగా నువ్వు చెప్తుంటే 10,000 ఉద్యోగాలు నువ్వు ఎక్కడ క్రియేట్ చేసావు? పోనీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో అన్నా నువ్వు 5,000 ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగావా? నూడిల్స్ బండేడ్ దగ్గర ఏం చేయాలి? పక్కన ప్లేట్లు కూర్చొని సర్వీసింగ్ చేయాలా? చెప్పండి, ఇదా పరిస్థితి రాష్ట్రంలో? తోమేశారా రాష్ట్రం? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా గడిచిన 1.5 years తర్వాత. ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా టఫ్ టైం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు స్టాండింగ్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి కనువిప్పు కావడానికి. ఈయన లాంటి వాళ్ళని, ఈయన ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ ని బయటకు తరిగే కెపాసిటీ ఉందంటే, ఇప్పుడు ఉర్సా కంపెనీ ఉంది, ఉర్సాకి 99 పైసలకి ల్యాండ్ ఇచ్చేసారని దుష్ప్రచారం డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేస్తున్నారు. దానికి లోకేష్, నేను కనుక 99 పైసలకి ల్యాండ్ ఇచ్చాను నువ్వు ప్రూవ్ చేస్తే ఐ క్విట్ ఫ్రమ్ పాలిటిక్స్ అన్నాడు. దానికి ఆన్సర్ రాదు. మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఉర్సా తుర్సా పుర్సా అని మాట్లాడుతున్నారు ఆయన. మళ్ళీ యాక్చువల్లీ ఇచ్చింది టీసీఎస్ కి. ఉర్సాకి కోటి రూపాయలకి ఒక ల్యాండ్ సెక్టర్, 50 లక్షలకు ఒక ల్యాండ్ సెక్టర్ డివైడ్ చేసుకుని వాళ్ళకి ఇచ్చారు తప్ప 99 పైసలకు ఉర్సా అనేది ఇవ్వలేదు. వాళ్ళు ఎంత చిన్న కంపెనీ అండి వీళ్ళ ముందు. ఎక్కడ ఎదుర్కొంటారు ఈ బ్యాక్లాష్ ని? ఉర్సా పేరు ఒక నెగిటివ్ మడ్ స్లింగింగ్ లో ఇంత నాంతే దానికి ఇన్వెస్టర్స్ వస్తారా? అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎవరన్నా ముందడుగేస్తారా? లాస్ట్ టైం ఉట్టి అమర్ రాజా కాదు, లుల్లు మాల్ ని ఎలా పంపించేశారు? అది కూడా చాలా ఇంపార్టెంట్. పైకి కనిపించిన కొన్ని కనిపించినవి ఎంవ్యూలు అయిపోయి ఎన్నికెళ్ళిపోయినటువంటి. అండ్ ఇదంతా కాకుండా హెచ్సిఎల్ కంపెనీ గన్నవరంలో వాళ్ళు ఉన్నది, వాళ్ళు 15,000 స్టాఫ్ తో నడుపుదాం అనుకున్న ఆర్గనైజేషన్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ రాగానే 5,000 మంది స్టాఫ్ తో నడిపే పొజిషన్కి వచ్చేసారు. ఇబ్బందులు. అశోక్ లేలాండ్, అది మొన్న లోకేష్ గారు వెళ్ళి వాళ్ళని తిరిగి తీసుకొచ్చారు. అందరూ చూసారు, ఓపెనింగ్ ఆయనే వెళ్ళారు. ఎక్కడ పడినాయి ఈ బాటలు? ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్ ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తారా? మిర్చి బండాడు తప్ప, అది పర్మిషన్ అక్కర్లేదు కాబట్టి పెట్టుకుంటాడు. ఇంకా ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మీరు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరున్నప్పుడు మిమ్మల్ని నమ్మి మేము వచ్చాం, తర్వాత మా పరిస్థితి ఇలా అయింది, మళ్ళీ నెక్స్ట్ టైం జగన్ వస్తే
అదే ఇప్పుడు ఆందోళన ఒక రకంగా అందరికి. దానికి చంద్రబాబు నాయుడు గారి వర్షన్లో ఎగ్జాక్ట్ వర్డ్స్ లో భూతం మళ్ళీ రాదు ఆయన బడ్జెట్ ఎవరు నేనే సృష్టించట్లా మళ్ళీ రాదు తగు చర్యలు తీసుకుంటాం అంటున్నారు. చర్యలు అనేది ఎంత స్పీడప్ అవుతుందండి? ఇప్పుడు మెడికల్ కాలేజెస్ వీళ్ళు కట్టిస్తున్నారు, దానిపైన దుష్ప్రచారం. ఈ లెక్కన పాలసీ మేకింగ్లోనే ఇన్ని చేంజెస్ తీసుకురావాలి. అండ్ ఇదంతా కాకుండా మడ్ స్లింగింగ్ చేయటం వల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. మనకి విజన్ లేదు, ఎన్విజన్మెంట్ లేదు, ఫ్యూచర్ వ్యూహ రచన లేదు. ఇలాంటివి ఏం లేనప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఈయన. దాని తర్వాత 5 ఏళ్ల పాటు 10,000 మందికి డైరెక్ట్గా ఉపాధి హెచ్సిఎల్ ద్వారా, అశోక లేలాండ్ ద్వారా, అండ్ లులు మాల్లో వచ్చే ట్యాక్స్ రెవెన్యూ అవనండి, లేకపోతే దాంట్లో వచ్చే పక్కన చిన్న పల్లెల్లో ఉన్న పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అవనండి, ఇలా నోటికి వచ్చినవే చెప్పగలుగుతున్నాం ఈరోజు. ఇంకా చాలా డిస్ట్రక్షన్ జరిగింది. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద మనకు తెలిసినటువంటి అమర్ రాజా లేదంటే హెచ్సిఎల్ కొన్ని కంపెనీలు పోతేనే ఇంత పెట్టుబడులు ఇన్ని వేల ఉద్యోగాలు కల్పన చేయలేకపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలియనటువంటి కంపెనీలు ఇంకా ఎన్ని పోయి ఉంటాయి. సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో గత 5 ఏళ్ల పాలన గురించి కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.